అయితే కరోనా తర్వాత లంగ్స్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నట్టు కూడా వింటున్నాం కదా సార్, ఇది ఎంతవరకు నిజం? ఇది కరోనా అంటే వైరల్ డిసీజు. ఈ వైరస్ అనేది ఎప్పుడు వైరల్ డిసీజులు వచ్చినా అవి వైడ్ స్ప్రెడ్ లంగ్ డ్యామేజ్ అవుతుంది. అది కొంతమంది ఆక్సిజన్ మీదకి వెళ్ళకపోయినా ఆయాసం దాకా వెళ్తే కనుక ఈ వైడ్ స్ప్రెడ్ లంగ్ డ్యామేజ్ అనేది మెంబ్రెయిన్ లెవెల్లోనూ శ్వాస నాళాల లెవెల్లోనూ అవి వాళ్ళు ఆ తర్వాత కాలంలో అవి ఫైబ్రోసిస్కి వెళ్ళటం వల్ల కానీ పూర్తిగా రిపేరు వెళ్ళకుండా కొంత స్కారింగ్ వెళ్ళటం వల్ల కానీ ఈ సీటీలు ఈ ఎక్స్రేలు కనబడకపోయినా ఎంతో కొంత డ్యామేజ్ ఉంటుంది. అలానే వీళ్ళు ఈ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాక వాళ్ళంతా ఆస్థమాటిక్గా మారిపోవటం, చలిగాలి తగిలితే ఎప్పుడు సీజన్లో దగ్గులు, ఈ ఆయాసాలు రావటం, మళ్ళీ ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్ లాగా రావటం, కలర్డ్ స్ఫుటం అంటే ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ ఇట్లా స్ఫుటం రావటం, ఇబ్బంది పడటం జరుగుతుంటుంది. సో పోస్ట్ కోవిడ్లో వచ్చిన వాళ్ళు ఎఫెక్ట్ అయిన దాన్ని బట్టి కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఈ సిమ్టమ్స్ చూపిస్తున్నారు, లంగ్ డ్యామేజ్ ఉంటుంది. వాళ్ళైతే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి, మందులు కూడా వాడాలి, అవసరమైతే ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. సరే, అయితే ఇన్హేలర్లు నెబులైజర్లు వాడేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు వాడాల్సి ఉంటుంది? ఈ ఇన్హేలర్ అన్నా నెబులైజర్ అన్నా ఒకటే రకమైనటువంటి ట్రీట్మెంట్. అదేంటంటే మందుని డైరెక్ట్గా లంగులోకి ఇవ్వటం, ఏరోసాల్ థెరపీ అంటాం. మెడిసిన్స్ని మనం మింగటం కన్నా డైరెక్ట్గా లంగులోకి వేయటం అనేది అవసరం కాబట్టి పనిచేయడం కోసం మనం వాళ్ళకి ఈ నెబులైజర్స్ కానీ ఇన్హేలర్స్ కానీ ఇస్తాం. సో ఈ ఇన్హేలర్స్ అనేవి పీల్చడానికి ఒక కెపాసిటీ కావాలి. అంటే ఇప్పుడు మనం బరువు ఎత్తడానికి కొంత పవర్ కావాలి. సో ఒకళ్ళు 5 కేజీలు ఎత్తితే ఒకళ్ళు 10 కేజీలు ఎత్తుతారు, ఒకళ్ళు 30 కేజీలు దాకా ఎత్తారు, ఇంకోళ్ళు 60 ట్రైన్ ఉంటాయి. సో ఇలాగ లంగు కూడా పీల్చడానికి ఒక కెపాసిటీ కావాలి. అయితే జబ్బును బట్టి వాళ్ళ పవర్ను బట్టి ఇప్పుడు ఆయాసం బాగా ఎక్కువ అయిపోయింది, వాళ్ళు ఇన్హేలర్స్ పీల్చలేరు. సో వాళ్ళకి నెబులైజర్స్ ఇస్తారు. సో అసలు పీల్చడానికి కెపాసిటీ లేదు, వాళ్ళు ఆయాసపడతారు, ఇంకా కొలాప్స్ అయిపోతాయి ఇలాంటివి. సో సీరియస్నెస్ ఎక్కువ ఉంటే నెబులైజర్స్ ఇస్తాము, బాగా కొంచెం కెపాసిటీ ఉంది అంటే ఇన్హేలర్స్ ఇస్తాం. కానీ ఇవి తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొన్ని మందులు ఓవర్గా ఎక్స్పోజ్ అవ్వటం వలన నోరు డ్రై అయిపోవడం, తర్వాత ముక్కులు డ్రై అయిపోవడం, కళ్ళకి ఎక్కువగా తగిలితే గ్లకోమాస్ రావటం, సో కళ్ళు డ్రై అయిపోవటం, ఇలాంటివి కొన్ని రకాల మందులు సిఓపిడిలో వాడే మందుల వల్ల కానీ ఆస్మా మందుల వల్ల జరగచ్చు. దానికి తగ ఇన్స్ట్రక్షన్స్ అక్కడ వాళ్ళ ఫిజిషియన్ అడిగి వాళ్ళు జాగ్రత్త పడాలి. 2, ఈ ఇన్హేలర్స్ ఎవరైతే పీలుస్తున్నారో దానికి టెక్నిక్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మన కారు కొన్నాం, దాని డ్రైవింగ్ తెలీదు కానీ వాడాలి. అట్లానే ఈ ఇన్హేలర్ తీసుకోవడం అనేది ఎట్లా చేయాలని తెలియకపోతే 20% 30% పనితనం చూపిస్తాయి. మందదే. సో ఆ పనితనం పెరగాలి అంటే వాళ్ళు డ్రైవింగ్ లాగా వాళ్ళు తెలుసుకొని బాగా బయటికి వెళ్ళాలి. అట్లానే వీళ్ళు కూడా ఇది నేర్చుకోవాలి. అదే ట్రైనింగ్ లేకపోతే నెబులైజర్స్ పెడితే ఆటోమేటిక్గా దాన్ని పీల్చుకోమంటే అవి పనిచేస్తాయి. వీటికి డిఫరెన్స్ అవి. సో ట్రైనింగ్ తీసుకోవాలి, ఆ టెక్నిక్ తీసుకోవాలి. వాటికి వచ్చి సైడ్ ఎఫెక్ట్స్, వాటి నోరు కడుక్కోవడం అనేది చాలా అవసరం. ఈ మందులు నోట్లోనే డిపాజిట్ అయిపోయి ఒకసారి ఫంగస్ పెరుగుతుంది, గొంతు నొప్పి వస్తుంది. సో ఇలాంటివి అవ్వకుండా నోరు కడుక్కోవటం వెంటనే, ఇలాంటి జాగ్రత్తలు అయితే వాళ్ళు తీసుకోవాలి. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, చాలా వివరంగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.